పూరి జగన్నాథ ఆలయంలో రత్న భాండార్ మిస్టరీ వీడనుంది. 46 ఏళ్లుగా మూసి ఉన్న లోపలి గది ద్వారాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు కీలక సిఫార్సులు చేసింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత పూరిలోని ప్రసిద్ధ జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకోనుంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 14న రత్న భాండాగారాన్ని తెరిచి అందులోని ఆభరణాలు, స్వామివారి కానుకలను లెక్కించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా పూరిలోని రత్న భాండార్ను తెరిచారు. ఆ తర్వాత లోపలి గదిని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. దీని తాళం కనిపించడం లేదని అధికారులు ప్రకటించడం పెద్ద దుమారం రేపింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ క్రమంలోనే ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. లభ్యమైన పత్రాలు, రికార్డులను పరిశీలించిన తర్వాత పూరి ప్రభుత్వ ఖజానాలో రత్న భాండార్ డూప్లికేట్ కీ ఉన్నట్లు కమిటీ గుర్తించింది. దీనిని ప్యానెల్ ఎదుట సమర్పించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన ఎస్జేటీఎస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ను ఆదేశించింది. అయితే రథయాత్రతో బిజీగా ఉండడం వల్ల మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్జేటీఏ ఈ తాళాన్ని సమర్పించలేదు. కాబట్టి జూలై 14న అందజేయాలని గడువిచ్చింది ఉన్నత స్థాయి కమిటీ. అదే రోజు జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు తెరవాలని నిర్ణయించింది. పూరి రత్న భండార్లో 2 గదులు ఉన్నాయి. వీటిలో మొదటిది బీతర్ భండార్, దీన్నే లోపలి గది అని కూడా పిలుస్తారు. రెండోది బాహారా భండార్, దీన్ని వెలుపలి గది అంటారు. దేవుడి విగ్రహాలకు అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం బాహారా భండార్ను తరచూ తెరుస్తూ ఉంటారు. కానీ బీతర్ భండార్ను తెరిచి 46 ఏళ్లవుతోంది. 1978లో ఈ రత్న భండార్లో లోపలి గదిని తెరిచి సంపద లెక్కింపు చేపట్టారు అధికారులు. 1985 జూలై 14న మరోసారి లోపలి గదిని తెరిచినా సంపద లెక్కింపు జరగలేదు. 1978 లెక్కల ప్రకారం రత్న భండార్లో 12,831 భారీల బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు 2018లో ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు పూరి రత్న భాండాగారం తలుపులు తెరుచుకోనున్నాయి.